మా జర్నీ ఇవాళ ఈవినింగ్ 5 కల్లా స్టార్ట్ అయింది. సో నైట్ అయింది కదా, తినాల్సిన టైం అయింది కాబట్టి మధ్యలో మాకు రాజ్పురా అనే ఒక విలేజ్ పడింది. రాజ్పురాలో ఆగాం. అక్కడ ఒక హోటల్ అద్భుతంగా ఉంది టేస్ట్. అందులో హెల్దీయో అన్హెల్దీయో తెలియదు కానీ నోట్లో పెడితే ఇట్లా జారిపోయింది. టేస్ట్ చాలా బాగుంది. హోటల్ పేరు రాజ్ దాబా. చాలా చాలా బాగుంది. అండ్ అక్కడ తినేసి అక్కడ నుంచి బయలుదేరాం మళ్ళీ. సో వెళ్తూ ఉంటే త్రూ పెంచ్ నేషనల్ పార్క్ మధ్యలో ఉండి వెళ్తూ ఉంటాం. అండ్ రోడ్ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ కొన్ని ప్లేస్లో ఎలా ఉంటుందంటే ఫారెస్ట్ లోపల ఎనిమల్స్కి ఈ రోడ్డు వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్రిడ్జ్ కట్టి ఉంటుంది. ఆ బ్రిడ్జ్ కింద నుంచి ఎనిమల్స్ అనేవి పాస్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ రోడ్డు మీదకి ఎక్కడ కూడా ఎనిమల్స్ రాకుండా సైడ్లకు బ్యారికేడ్స్ ఉంటాయి. సో ఇప్పుడు మీరు చూసేది అవే. సో రోడ్ చాలా బాగుంటుంది. సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి నెక్స్ట్ కంటిన్యూగా జర్నీ చేస్తూనే ఉన్నాం మేము. సో ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఝాన్సీకి వెళ్తున్నాం. ఝాన్సీ అంటే ఝాన్సీ ఫోర్ట్, ఝాన్సీ లక్ష్మీబాయి, అక్కడికి వెళ్తున్నాం. సో ఎంటర్ అయ్యాం ఝాన్సీలోకి. ఝాన్సీలోకి ఎంటర్ అయిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేసాం. ఏం తిన్నామో మాత్రం అడగకండి. దాంట్లో తెలిసింది మాత్రం ఒకటి దాలే, పప్పు మాత్రం ఒకటి తెలుసు. తినేసి అక్కడ నుంచి ఫోర్ట్కి వచ్చేసాం. సో ఫోర్ట్ దగ్గరికి వస్తున్న కొద్దీ అంత క్రౌడ్ ఏం లేదనిపిస్తుంది, ఎందుకంటే మేము వచ్చేవరకే ఆల్రెడీ 10 అవుతుంది. సో ఇదే ఎంట్రన్స్. దీని ఆపోజిట్లోనే కార్ పార్కింగ్ ఉంది. అక్కడ కార్ పార్క్ చేసేసి లోపలికి వెళ్తాం. అదే ఎంట్రన్స్కి వెళ్ళిపోయి వీడియోనేరా ఝాన్సీ ఫోర్ట్, ఝాన్సీ మహారాణి. అసలు పేరు ఏం పేరు? మహారాణి పేరు ఝాన్సీ లక్ష్మీబాయి. అసలు పేరు కాదు, మణికర్ణిక. పెళ్ళైన తర్వాత బేసిక్గా ఝాన్సీ లక్ష్మీబాయిగా పేరు మార్చింది. పెళ్లి టైంలో లక్ష్మీబాయిగా. చూసిన హిస్టరీ అంత చదువుకోవాలరా. సో ఇది అదే అన్నమాట. టెంపుల్ లోపలికి పోయిన తర్వాత లోపల ఏమన్నా చూపిద్దాం. ఓకే, వీడు మంచోడే, ఏమనుకోకండి. ఎట్లా అప్పుడప్పుడు జోకులు చేస్తాడు. ఫస్ట్ వీడియోలో అనుకోకండి. దా నడువు ముందుకి. నడవరా వచ్చింది అయ్యా. ఝాన్సీ ఫోర్ట్ నై हमारा पास इस बारह बोला. अरे गीना దొరికిందా వీడియో రికార్డు? గీనా దొరికిందా వీడియో రికార్డు? అంటే ఇట్లా చెట్లు బాగున్నాయి కదా. సో ఝాన్సీ మహారాణి ఫిరంగి. సో దిస్ ఇస్ ద ఫోర్ట్ ఇన్సైడ్. మామూలు ఫోటో సెషన్ పెట్టుకున్నాడు. ఇక్కడ కనబడే ఫిరంగికి పెద్ద స్టోరీ ఉంది బేసిక్గా. దాని గురించి ఇప్పుడు మీకు చెప్తాను నేను. ఈ ఫిరంగిని గులాం గోస్కర్ అనే పర్సన్ బేసిక్గా ఆపరేట్ చేసేవాడు. అయితే ఒకసారి ఏమవుద్దంటే బ్రిటిషర్స్ వచ్చేసి దీని ఆపోజిట్లో ఒక టెంపుల్ ఉంటుంది అనమాట. ఆ టెంపుల్ దగ్గర వాళ్ళ టెంట్స్ వేసుకొని ఉంటారు అటాక్ చేయడానికి. ఆ టైంలో ఈ గులాం గోస్ ఖాన్ వచ్చేసి ఆ టెంపుల్ని పేల్చేద్దామని చూస్తాడు. ఆ టైంలో మహారాణి వచ్చేసి వద్దు అని చెప్పి ఆపేస్తుంది. అలా దాన్ని సడన్గా ఆపేస్తారు. ఆ టైంలో ఆ ఫిరంగి గుండు దానిలోనే ఇరుక్కపోతుంది, ఇప్పటికి అవుతుంది. అండ్ ఫిరంగి అనేది చాలా చాలా పెద్దది. దాని ఓన్లీ ఇన్నర్ డయామీటర్ 0.6 మీటర్స్, అంటే 2 feet ఉంటుంది అనమాట. అండ్ దీని తర్వాత ఇంకొక ఫిరంగి పైన ఉంటుంది. దాని పేరు భవానీ శంకర్ ఫిరంగి అంటారు. అది కూడా చాలా పెద్దగా ఉంటుంది.
సో ఇదే బేసిక్గా ఝాన్సీ మహారాణి ప్లేస్, ఇదే ఎంట్రన్స్ అనమాట. వాడు సరిగ్గా వణికిపోతాడు, నాదే ఇచ్చిన జరిగిన చచ్చిపెట్టున్నాడు వాడు చూడవద్దు అయితే ఏడుతాను లిటరల్లీ ఇవ్వకపోతే, అందుకే తప్పని ప్రశ్న వానికి ఇవ్వాల్సి వచ్చింది. వీడు ఫోటో దిగుతాడు ఇప్పుడు చిన్నగా, మంచి ఫోటోగ్రాఫర్ వాడు. మా డీపీలన్నీ వాల్యూ తీసినే ఉంటాయి. దిస్ ఇస్ ద ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్కి 2 సైడ్స్ కూడా బ్రిటిష్ కాలం నాటి మిషన్ గన్స్ ఉంటాయి. దీని రేంజ్ ఉంటుంది చూడండి, 1000 మీటర్ వరకు రేంజ్ ఉంటుంది వీటికి. ఆ గేట్ లోపల నుండి ముందుకు వస్తే మనకు కనిపించే ప్లేస్లోనే మహారాజు గంగాధర్ రావు గారు తన సభ నిర్వహించేవారు. ఇక్కడే మంత్రులు, సేనాధిపతులు అందరూ కూడా ఉండేవారు. సో బ్రిటిష్ వారు ఆక్రమించుకున్న తర్వాత దీన్ని స్టోరేజ్ వాటర్గా మార్చేశారు. దీని ముందే పంచమహల్ అని ఉంటుంది. ఇక్కడే రాణి లక్ష్మీబాయి తన పెళ్ళైన తర్వాత నివాసం ఉండేవారు. అయితే దీంట్లో మనం లోపల చూసినట్లయితే ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకి ఇప్పుడు కనిపించేది మహారాజు చనిపోయిన తర్వాత, మహారాణి పట్టాభిషేకం అయిన తర్వాత తన సభను తను ఇక్కడనే నిర్వహించేది. ఈ సభ కిందనే భూగర్భ గృహం ఉంటుంది. అందులోనే మహారాణి క్షేమంగా ఉండడం కోసం ఇక్కడనే నివసించేవారు అనమాట. సో దాని తర్వాత పహారీగూడ మీదకి కనుక మనం వెళ్ళినట్టయితే ఇక్కడ నుంచే సైనికులంతా గస్తీ కాస్తూ ఉండేవాళ్ళు. అండ్ ఇక్కడ చిన్న చిన్న వెంటిలేటర్స్ అవపడుతున్నాయి చూసారు, అక్కడ నుంచి ఎవరైనా వస్తున్నారో లేదా చూసి అక్కడ నుంచి అటాక్ చేసేవారు అనమాట బాణాలతోటి. దాని తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది. అదే ఎప్పుడైనా శత్రువులు దాడి చేసినప్పుడు ఆకస్మిక పరిస్థితులలో తప్పించుకోపోవడానికి ఈ ప్లేస్ని వాడేవాళ్ళు. ఇక్కడ నుంచే గుహ మార్గం ఉండే సొరంగ మార్గం. సొంత వాళ్ళ ఈ రహస్య మార్గం గురించి బ్రిటిష్ వాళ్ళకి చెప్పడం ద్వారా ఇంకొక మార్గం లేక రాణి లక్ష్మీబాయి ఈ ప్రదేశం నుంచే తన 4 సంవత్సరాల దత్తపుత్రుని తీసుకొని గుర్రం మీద కోట మీద నుంచి దూకేసింది. గ్వాలియర్కి సహాయం కోసం వెళ్ళింది.